హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిశ టీవీ. దురంధర్ 2 ఒక విసుగు పుట్టించే సినిమా. మీ సమయాన్ని, డబ్బుని వేస్ట్ చేసుకోకండి. దురంధర్ 2కి ఆస్కార్ మర్చిపోండి, ఏకంగా నోబెల్ వస్తుంది. ఈ మాటలు నేననట్లేదు, కన్నడ హీరోయిన్ రమ్య అంటుంది. ఇంతకీ రమ్య ఆ మాటలు ఎందుకు అనాల్సి వచ్చింది? హ్యావ్ ఎ లుక్. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ డైరెక్షన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ దురంధర్. దేశభక్తి అంశాలతో కూడిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్గా వచ్చిన దురంధర్ 2 మూవీ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. రిలీజ్ అయిన అన్ని ఏరియాలలో భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. టాలీవుడ్ స్టార్ హీరోలు ఈ సినిమాకి ఫిదా అయ్యారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై ప్రశంసలు వెల్లువెత్తుతుంటే కన్నడ నటి రమ్య మాత్రం తీవ్ర విమర్శలు చేసింది. ఈ మూవీకి ఆస్కార్ కాదు, నోబెల్ వస్తుందని సెటైర్లు వేసింది. దురంధర్ 2 సినిమాపై రమ్య అలియాస్ దివ్య స్పందన ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టింది. ఇప్పుడే దురంధర్ 2 సినిమా చూశాను. వావ్, ఆశాజనకంగా ఉన్న ఒక సినిమాను సహన పరీక్షగా ఎలా మార్చవచ్చో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. ఈ సినిమా అంతులేని అధ్యాయాలతో ఉన్న అత్యంత విసుగు పుట్టించే పాఠ పుస్తకాన్ని చదివినట్లు ఉంటుంది. ఒకానొక దశలో మీ కళ్ళ ముందు జరుగుతున్న అఘాయిత్యాన్ని చూస్తూ మీ మెదడు ఇక ఏం చేయలేక నిరాశతో నవ్వడం మొదలు పెడుతుంది. మీరు నిజంగా ఈ సినిమా చూడాలనుకుంటే దయచేసి థియేటర్లో మీ డబ్బుని, సమయాన్ని వృధా చేసుకోకండి. ఇది ఖచ్చితంగా పాస్ చేసి ఫోన్ స్క్రోల్ చేస్తూ జీవితంలో తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించుకునే రకమైన సినిమా. కేవలం ఒక క్లిక్తో వాస్తవ ప్రపంచం నుంచి తప్పించుకోగలిగే స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో చూస్తేనే ఇది ఉత్తమంగా ఉంటుంది. డైరెక్షన్, మాటలు, ఎడిటింగ్, సంగీతం, నటన అన్నీ నాసిరకంగానే ఉన్నాయి. మార్చి 19న రిలీజ్ గడువు దగ్గర పడుతోందని వారికి ఎవరూ చెప్పలేదేమో అని నిజంగా అనిపిస్తుంది. లేదా తెలిసి కూడా అవును పర్ఫెక్ట్గా ఉంది, పంపించేయండి అని అన్నారేమో. దురంధర్ పార్ట్ 1లో జనం కేరింతలు కొడుతూ ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఒక ఎనర్జీ ఉంది. ఆడియన్స్ అందులో లీనమయ్యారు. ఈ సినిమాలో మాత్రం ఆడియన్స్ దేన్ని పట్టించుకోలేదు. థియేటర్లో ఉన్న వారందరి సామూహిక నిరసను మీరు స్పష్టంగా అనుభూతి చెందవచ్చు. అలాగే సినిమాను రణ్వీర్ మోస్తున్నాడని చెప్పే ప్రతి ఒక్కరికి అసలు అతను ఏం మోస్తున్నాడు? ఎందుకంటే నాకు కనిపించిందల్లా అతని జుట్టే. మొదటి భాగంలో అతని జుట్టుకు ఒక వ్యక్తిత్వం, ఆకర్షణ, ఒక ప్రత్యేకత ఉండేవి. ఈ భాగంలో అది ఊరికే ఉంది. సన్నివేశాలను బ్లాక్ చేస్తూ ప్రతిదానికి అడ్డుగా ఉంది. బహుశా సహాయ నటుడి నామినేషన్కి అర్హత ఉన్నదేమో. ఇక ఆ హింస, ఇది ఒక సినిమా కాదు. ప్రాథమికంగా చుట్టూ పడి ఉన్న ఏ వస్తువులోనైనా ఎంత సృజనాత్మకంగా హింసను సృష్టించవచ్చో చూపించే ఒక దృశ్య మార్గదర్శనం లాంటిది. హింసకు సిరంజి వాడారు, స్పానర్ వాడారు, కత్తులు, ముళ్ళ బంతులు, కొడవళ్ళు, గొలుసులు, తుపాకులు, బాంబులు, షట్టర్లు, ప్రతిదాన్ని ఆయుధంగా మార్చేశారు. గత సీన్ కంటే తరువాతి సీన్ని మరింత హింసాత్మకంగా, హాస్యభరితంగా ఎలా చేయగలగాలి అని డైరెక్టర్ తనతో తానే నిరంతరం పోటీ పడుతున్నట్లు అనిపించింది. అది షాకింగ్గా ఉండడం మానేసి నవ్వు తెప్పించే స్థాయికి చేరుకుంటూనే ఉంటుంది. మీరు 2 కాళ్ళు నరికేసి మొండెం మీద కిరోసిన్ పోసినా కూడా ఆ వ్యక్తి ఏదో టెడ్ టాక్ మధ్యలో ఉన్నట్లు డైలాగులు చెబుతూనే ఉన్నాడు. మెడికల్ సైన్స్ జిందాబాద్. ఆస్కార్ సంగతి మర్చిపోండి, నోబెల్ బహుమతి రాబోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దురంధర్ 2 ఒక పెద్ద నిరాశపరిచే సినిమా. ఇది ఒక బోరింగ్ కామెడీ. మొదటి భాగం మిమ్మల్ని నవ్వించి ఉంటే ఈ భాగం చూశాక దురంధర్ 2 ఎందుకు అని ప్రశ్నించుకుంటారు. రణ్వీర్, నువ్వు ఇంతకంటే బాగా చేయగలవు. ఆదిత్యధర్, మీ మితిమీరిన జాతీయవాదం, ప్రపగండా పాతబడిపోయాయి. వాటి నుంచి బయటికి రండి అని రమ్య తన పోస్ట్లో రాసుకొచ్చింది. కన్నడ నటి రమ్య తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అభిమన్యు సినిమాలో దివ్య స్పందన పేరుతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చిత్రంలో అలరించింది. రాజకీయాల్లో అడుగుపెట్టి మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో లోక్సభ ఎంపీగా చేసింది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిశ టీవీ.